తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఈ వారంలో కొంతమేర వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షాలు సాయంత్రం వేళలో పడతాయని అధికారులు చెబుతున్నారు. మరిన్ని రోజుల వరకు ఎండ తీవ్రతలు ఉంటాయి. చిరుజల్లుల వర్షం ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది? ఇలాంటి పూర్తి డీటెయిల్స్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి తేజశ్రీ ఫేస్ టు ఫేస్. వేడి ప్రభావం కొనసాగుతుంది. వీటిపైన గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 40 డిగ్రీల పైనే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు లేదా ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలి, వాటి గురించి మనతో పాటు అధికారి ఉన్నారు, వెదర్ రిపోర్టర్ ధర్మరాజ్ సార్ని అడిగి దీని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మనం దీనిపైన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, లేదు ఇప్పుడు జరుగుతున్నవి ఇంకా ఎక్కువ టెంపరేచర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా, వీటి గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. గత 2 రోజులుగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగాను సిటీ పరంగా కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఈరోజు రేపు కూడా కొనసాగినప్పటికీ కూడా తదుపరి అనగా 11వ తారీఖు నుంచి మళ్ళీ క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మధ్యస్థ జిల్లాలు ఇటు సిటీతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇంకా సంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో మాత్రం 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న నమోదైన గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే ఒక విధంగా హనుమకొండలోనే మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది రావడం, అలాగే చూసుకున్నట్లయితే ఇటుగా చూసుకుంటే ఆదిలాబాద్, ఇంకా చూసుకుంటే నిజామాబాద్లో కూడా మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది రావడం అనేది చూడొచ్చు. చాలా చోట్ల కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 1-2 చోట్ల మినహాయించి మిగిలిన చోట్లల్లో కూడా మనకి 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. మరి వీటి గురించి అంటే గ్రాఫ్లనే కాదు, ఇంకా కొన్ని జిల్లాల వారీగా అసలు ఎలా ఉండబోతుంది సాయంత్రం సమయంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే మనకి గత 2 రోజులుగా కూడా ఈ యొక్క తగ్గుదల అనేది సాయంత్రం సమయంలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా మనకి రామగుండంలో 4 డిగ్రీల వరకు కూడా సగటు కంటే తక్కువగా ప్రస్తుతం ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. చాలా జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా స్వల్ప తగ్గుదల అనేది కనిపించింది. ఒక్క ఖమ్మంలోనే మనకి స్వల్ప పెరుగుదల అనేది కనిపించినప్పటికీ కూడా ఈ పెరుగుదల అనేది స్వల్పంగానే ఉంది. సో ఒక విధంగా రానున్న 2 రోజులు కూడా ఇటు రాష్ట్ర సరిహద్దులో కొనసాగుతున్నటువంటి ద్రోణి అనేది ప్రస్తుతం ఇటు తూర్పు భాగాల నుంచి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ద్రోణి అనేది ఉపరితల ఆవర్తన చక్రవాకంతో అనుసంధానంగా కదులాడుతూ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా సీ వరకు కూడా కొనసాగుతూ ఇటు చూసుకుంటే కేరళని, అలాగే మరత్వాడ తీరం గుండాను, ఇంకా చూసుకుంటే విదర్భ, అంతర్గత కర్ణాటక వరకు కూడా ఇది కొనసాగుతూ మధ్య మహారాష్ట్ర నుంచి ఇది ప్రస్తుతం కొనసాగుతూ సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతూ, అలాగే చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆగ్నేయ దిశ గాలులు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే క్రమేపీ ఇవి కాస్త వాయువ్య దిశ గాలుల కింద కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే వాయువ్య దిశ గాలులు వస్తుంటాయో ఆ సమయంలో మళ్ళీ అధిక ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ద్రోణి ప్రభావం వల్ల కూడా అధిక వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. వీటిపైన మీ అభిప్రాయం? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ద్రోణి ఏదైతే ఉన్నదో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు మరత్వాడ నుంచి చూసుకున్నట్లయితే అంతర్గత కర్ణాటక వరకు కూడా, ఇటు కేరళ నుంచి చివరి వరకు కూడా ఉంటూ ఇటు చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకానికి అనుసంధానంగా కొనసాగుతుంది. సో దీని ప్రభావం వల్ల ఒక విధంగా ఈరోజు రేపు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకుంటే ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, ఇంకా మనకి మంచిర్యాలతో పాటు ఇంకా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాల్లో మనకి సుమారు 6 చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండి రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే ఇటు సిటీతో పాటు ఒక విధంగా మహబూబాబాద్, ఇంకా రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం ఈ 4 చోట్ల తేలికపాటి జల్లులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగంలోనే ఎండ తీవ్రత అధికంగా కొనసాగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పండి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా మనకి పగటిపూట సాధారణ స్థాయిలో ఉష్ణ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో వీచేటువంటి ఈదురుగాలుల ప్రభావంతో పాటు అలాగే వచ్చేటువంటి తేలికపాటి జల్లులు ఇవన్నీ కూడా ఒక విధంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గుదలకు దోహదపడతాయి. ముఖ్యంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం సమయంలో ఈ యొక్క పొలాల్లో పనిచేసే సమయాల్లో మాత్రం ఎప్పుడైతే ఆకాశంలో నల్లటి కారుమబ్బు కానీ ఎక్కువ ఈదుడుగాలు కనిపిస్తున్నాయి ఆ సమయాల్లో మాత్రం పొలాల్లో తిరగడం కానీ పొలంలో పని చేయడం అనేది చేయకూడదు. ఆ సమయంలో ఎక్కువగా ప్రాణ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఎందుకు అంటే మన చెట్లు ఇరిగిపోవడం కానీ ఒక విధంగా ఎక్కడైతే మనకి అధిక ఈదుడుగాల ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో ఎక్కువ నష్టం అనేది కూడా వాటిల్లో చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం పొలాల్లో తిరగడం కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. ఇంకా ఇటు పిల్లలు కానీ పెద్దలు కానీ రానున్న 2-3 రోజుల్లో కూడా ఉష్ణ తీవ్రత పెరుగుదల అనేది కనిపిస్తుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు అనగా బయట తిరగడం కానీ చేయకూడదు. ఎక్కువగా శరీరానికి సరిపడేంత మోతాదులో మాత్రం నీరు ఎక్కువగా శరీరానికి అందించడం వల్ల ఒక విధంగా మనం శరీరం డిహైడ్రేషన్ లెవెల్లో పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అదే వేడి వాతావరణం కూడా పెరిగింది. అలాగే మీరు అన్నట్లు వర్షాలు కూడా పడతాయి అంటున్నారు. కానీ ఇంకా తర్వాత ఇంకా 2-3 నెలలు కూడా వేడి అనేది ఎక్కువ ఉంది. సో వీటిపైన ఇంకా మనం జాగ్రత్తలు తీసుకునేది ఏమన్నా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ యొక్క వేసవి కాలం అనగానే మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే మనకి మార్చ్లో మనకి 40 డిగ్రీల వరకు కూడా ఇది యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగగా ఏప్రిల్కి వచ్చేసరికి సుమారు 42-45 డిగ్రీల వరకు కూడా ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ జిల్లాల్లోని ఎక్కువగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరుగుదల అనేది కనిపించింది. ఇంకా మెదక్లో కూడా గత 2 రోజులుగా ఎక్కువ ఉష్ణ తీవ్రత అనేది కూడా కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా మే నెల వచ్చేసరికి ఏంటంటే సగటు మానవులు ఏంటంటే ఎక్కువగా వేసవి అనగానే మేలోనే ఎక్కువ ఎండలు ఉంటాయి అని అనుకుంటాం. మొదటి వారం అంతా కూడా కొంచెం గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి చల్లబడినప్పటికీ కూడా తదుపరి వారం కోస్తా కొంచెం వేడి వాతావరణంతో నిండుకుని సాధారణ సగటు కంటే కూడా నమోదవుతున్న ఉష్ణ తీవ్రత సగటు కంటే 1-2 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నెల 16 కల్లా కూడా అండమాన్ నికోబార్కి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి క్రమేపీ సగటు తారీఖు కల్లా కూడా మన రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఏ వేడి వాతావరణం కొంచెం ఉపశమనం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు అయితే అధికంగా అయితే ఇప్పుడు అయితే లేవు. కానీ కొన్ని రోజుల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈదురుగాలులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని సార్ చెప్పడం జరిగింది. వీటిపైన రైతులు కానీ లేదా ఎవరైతే బయట ప్రయాణాలు చేస్తున్నారో దీనిపైన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమేరకు నీరు శాతం కానీ అది మొత్తం తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో తేజశ్రీ 9+ న్యూస్.